తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. ఎటువంటి టికెట్లు లేకుండా సర్వదర్శనంకు భక్తులు క్యూలో బారులు తీరారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనం కోసం సుమారు 15 గంటలు పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అందుకు తగిన ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేశారు. స్వామివారిని 65,416 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.51 కోట్లు వచ్చిందని టీటీడీ సిబ్బంది తెలిపారు. కాగా తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ వాహన సేవ వైభవంగా నిర్వహించారు. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆలయ అధికారులు పాల్గొన్నారు.